నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హెలికాప్టర్లో పోలవరం వెళ్లిన సీఎం విహంగ వీక్షణం తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి హిల్ వ్యూ పాయింట్ కి వెళ్లి ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం గ్యాప్ 1 పనులు, ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని వీక్షించారు. అధికారులతో సమీక్షించిన అనంతరం పోలవరం పెండింగ్ పనుల షెడ్యూల్ ప్రకటించారు. ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం 12,157 కోట్లకు అనుమతి ఇచ్చిందన్న చంద్రబాబు లెఫ్ట్ కెనాల్ ను అనకాపల్లి వరకు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. 2026 జూన్లోగా ఈసీఐఆర్ గ్యాప్ 2 పనులు పూర్తి చేయాలన్న సీఎం ఆ ఏడాది జూన్లోగా అప్రోచ్ ఛానల్ పనులన్నీ పూర్తి కావాలన్నారు. ఇంకా 16,400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని 2026లోగా R&R పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకున్నామని వివరించారు. రెండో దశకు అనుమతి ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. పోలవరం ఎత్తుపై స్పష్టమైన కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. మొదటి 2 ఏళ్లలో రహదారులు, 9 నెలల్లో అధికారుల నివాసాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన టెండర్లు 4-5 రోజుల్లో ఖరారవుతాయని తెలిపారు. మంగళగిరిలోని నీరుకొండలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మార్చిలోపు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నదాతలకు హామీ ఇచ్చారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందించే అవకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చిరుధాన్యాలు, తృణధాన్యాల సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సచివాలయంలో ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోదాములు అద్దెకి ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు. రాయితీపై రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు అందించి భూసారం పెంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య తెలంగాణ శాసనసభ ఎలాంటి చర్చలు జరగకుండానే రేపటికి వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులు అర్పించిన తర్వాత సభ కొద్దిసేపు వాయిదా పడగా స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ పని దినాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బీఏసీ ముగియగా ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీ నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పటం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు బీఏసీ లేకుండానే 2 బిల్లులు తెచ్చి చర్చ పెట్టడం సంప్రదాయ విరుద్ధమని విమర్శించారు. సభ కనీసం 15 రోజులు నడపాలని కోరితే 3-4 రోజులు జరుపుతామని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. తర్వాత సభ సమావేశం కాగా బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. సభ మర్యాదలను దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించవద్దని బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ వారించారు. ఈ క్రమంలో పర్యాటక అంశంపై మంత్రి జూపల్లి చర్చను చేపట్టగా బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించగా స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య తెలంగాణ శాసన మండలి కూడా రేపటికి వాయిదా పడింది. లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం సమాధానం ఇస్తుందని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించినప్పటికీ వారు శాంతించలేదు. ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. పెద్దల సభలో విపక్ష సభ్యులు మర్యాదలు పాటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించగా మండలి రేపటికి వాయిదా పడింది. నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వటం కాదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలిలో ఉద్యోగాల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన గత ప్రభుత్వం నోటిఫికేషన్లకే పరిమితమైందని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్న భట్టి ఆ మేరకు దశల వారీగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా 31 లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు శాసన మండలిలో తెలిపారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీని వేశామని చెప్పిన మంత్రి అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలు సన్నబియ్యం అందజేస్తామని తెలిపారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల్ని తీర్చిదిద్దుతామని హోంమంత్రి అనిత వెల్లడించారు.
ప్రకృతి విపత్తుల రిస్క్ తగ్గింపుపై గన్నవరంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ క్యాంపస్లో 3 రోజుల పాటు జరిగే శిక్షణను ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్పి సిసోదియాతో కలిసి అనిత ప్రారంభించారు. విపత్తును ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై పలు శాఖల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రిస్క్ నిర్వహణపై అవగాహన ఉండటం వల్లే విజయవాడ వరదల్ని సమర్థంగా ఎదుర్కోగలిగామని సిసోదియా పేర్కొన్నారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. సముద్రంలో జాలర్లను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలను కూడా గత వైసీపీ ప్రభుత్వం మూలన పడేసిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంపై వివాదం చెలరేగింది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న జరిగిన కార్యక్రమం వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్న మంత్రి పార్థసారథి గౌతు శిరీష వివరణ ఇవ్వాలని లోకేష్ ఆదేశించారు. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 19కి వాయిదా పడింది. పేర్ని జయసుధ పేరున ఉన్న అద్దె గోదాం నుంచి రేషన్ బియ్యం మాయమైన ఘటనపై బందరు పోలీసులు కేసు నమోదు చేయగా ఆమె ముందస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన 9వ అదనపు జిల్లా జడ్జి పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సీడీ ఫైల్ రానందున విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలో ఉంది. పేర్ని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 3 సభ్యులు పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి ఈ నెల 13న సానా సతీష్, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే 3తో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సానా సతీష్, ఆర్ కృష్ణయ్య తెలుగులో ప్రమాణం చేస్తే బీద మస్తాన్రావు ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణంపై సంగీతకారులు, సినీ రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ ఇప్పటి వరకు సృష్టించిన గొప్ప సంగీతకారుల్లో హుస్సేన్ ఒకరని గ్రామీ అవార్డు గ్రహీత సంగీతకారుడు రికీ కేస్ తెలిపారు. అమెరికన్ డ్రమ్మర్ నేట్ స్మిత్ సైతం హుస్సేన్ మృతికి సంతాపం తెలిపారు. జాకీర్ హుస్సేన్ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశం కళామ తల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ జాకీర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ నివాళి అర్పించారు. 73 జాకీర్ హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా తలెత్తిన సమస్యలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ కు భార్య ఆంటోనియా మినెకోలా, కుమార్తెలు అనీసా ఖురేషీ, ఇసబెల్లా ఖురేషీ ఉన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖల్ని తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీ లేఖ రాసింది. 2008లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ వాటిని తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. 51 బాక్సుల్లో ఉన్న లేఖల్ని 2008లో సోనియా గాంధీకి పంపగా ఆమె ఇంకా ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్లోనే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం కోరింది. డిసెంబర్ 10న రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది. కనీసం ఫోటో కాపీస్ లేదా డిజిటల్ కాపీస్ అందించాలని కోరింది. నెహ్రూ, ఎడ్విన్ మౌంట్ బాటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణ అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. విజయ్ దివస్ సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు. 1971లో భారత్ పాక్ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. 1971 భారత్ పాక్ యుద్ధంలో భారత దళాలకు పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన జ్ఞాపకార్థంగా ఏటా విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. నాటి యుద్ధంలో భారత విజయం బంగ్లాదేశ్ విముక్తికి దారితీసింది. విజయ్ దివస్ సందర్భంగా యుద్ధవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. సైనికుల ధైర్యం, త్యాగాలను గౌరవిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరుగుతున్న 3వ టెస్టులో భారత్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్ 3వ రోజైన ఇవాళ ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 51 పరుగులు చేసింది. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించక ఇవాళ 33.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
తొలుత 7 వికెట్లకు 405 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 40 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. నిన్న 5 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా ఇవాళ మరో వికెట్ తీయగా మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో బుమ్రా 6 వికెట్లు తీస్తే సిరాజ్ 2, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ సహా శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 33 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు. అతిపిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో గుకేష్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చిన అభిమానులు గుకేష్ తో కరచాలనం కోసం ఎగబడ్డారు. అభిమానులు ఇచ్చిన మద్దతు వల్లే తాను ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచినట్లు గుకేష్ తెలిపాడు. చదరంగంలో ప్రపంచ విజేతగా నిలవటం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరన్ ను ఓడించిన 18 ఏళ్ల గుకేష్ అతిపిన్న వయసులో జగజ్జీతగా అవతరించాడు. రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్ లో మరో ఏడాది తాత్కాలిక ప్రభుత్వమే కొనసాగనుంది. వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 ప్రారంభంలో కానీ సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ప్రకటించారు. విజయ్ దివస్ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి బంగ్లాదేశ్ టెలివిజన్లో మాట్లాడిన యూనస్ ఈ మేరకు ప్రకటించారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ నిర్ణయిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాను సరిచూసే అవకాశం ఎవరికీ రాలేదన్న యూనస్ గత 15 ఏళ్లలో ఓటు హక్కుకు అర్హత సాధించిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేరుస్తామని తెలిపారు.